టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. గత కొన్ని రోజులుగా అమెరికా భారత్ పై వరుస ఆంక్షలు విధిస్తూ వస్తుంది. భారత్ కు సైతం సుంకాలతో సురక్ అంటిస్తున్నారు. తాజాగా భారత్ మామిడి పండ్లపై ట్రంప్ ఆంక్షలు విధించారు. మరి ఏంటి ఆంక్షలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. తాజాగా అమెరికా చేసిన నిర్వాకంతో మన మామిడి పండ్ల వ్యాపారులు భారీగా నష్టపోయారు. కోట్ల రూపాయల నష్టం చవి చూడాల్సి వస్తుంది. గత కొన్ని ఏండ్లుగా భారత్ అమెరికాకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తూ వస్తుంది. కాగా ప్రస్తుతం డాక్యుమెంటేషన్ లో లోపాల కారణంగా మామిడి పండ్లు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. తాజాగా సుమారు 15 కంటైనర్ల మామిడిని అమెరికా తిరస్కరించింది. తప్పనిసరిగా చేయించాల్సిన ఇర్రేడియేషన్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్ లో పొరపాట్లు ఉన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అందుకే మన మామిడిని రిజెక్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఈ పరిణామంతో భారత ఎగుమతిదారులు దాదాపు 4.28 కోట్ల రూపాయలు నష్టపోయారు. భారత్ అమెరికా మధ్య బంధాలు క్రమంగా బీటలు పడుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వారుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను మధ్యలోనే నిలిపివేసి కాల్పులు విరమణ చేపట్టేలా ప్రధాని మోడీపై ఒత్తిడి చేసి ఒప్పించిన అమెరికా ఆ తరువాత భారత్ తమకు 100% సుంకాల మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చింది. ఏకపక్షం ప్రకటించింది. ఈ 2 షాకుల నుంచి కోలుకోక ముందే భారత్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. అమెరికాకు భారత్ నుంచి వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్మెంట్లను దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు. ఇది భారతీయ కరెన్సీలో 4.28 లక్షలు. దీంతో వీటిని తిరిగి భారత్కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్థితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్థితి ఎదురవుతుంది. భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో అక్కడికి మామిడి పండ్లను పంపిన భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కాగా అమెరికాకు భారతీయ మామిడి పండ్లను ఎలా పంపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అమెరికాకి పంపే మామిడి పండ్లకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆ మామిడి పండ్లు ముంబైలో రేడియేషన్ చికిత్స అందిస్తారు. ఆ తరువాత ఎయిర్ కార్గో ద్వారా అమెరికాకు పంపేస్తారు. ఒక సాధారణ ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం కార్గో సామర్థ్యం 2 నుంచి 5 టన్నులు ఉంటుంది. ఈ లెక్కన 15 నుంచి 30 టన్నుల మామిడి పండ్లను ఇండియా నుంచి అమెరికాకు తరలించాలంటే 5 నుంచి 10 విమానాలు అవసరం. అదే బోయింగ్ 737 లాంటి కార్గో విమానమైతే సుమారు 20 టన్నులు మోసుకెళ్లగలదు. ఈ లెక్కన 1 లేదా 2 విమానాలు సరిపోతాయి. అయితే మామిడి ఎగుమతులను సాధారణంగా ప్యాసింజర్ విమానాల్లో కార్గో హోల్డ్లో రవాణా చేస్తారు. కాబట్టి ఈ 15 షిప్మెంట్లు సుమారు 5-10 విమానాల్లో తరలించి ఉండవచ్చని తెలుస్తోంది.